ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 రోజులైతుంది. 8 మంది లోపలున్నారు. అయితే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మరి కాసేపట్లో ఆ 8 మంది కూడా చనిపోయిర్రు అని ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి ఇద్దరు కూడా టన్నెల్ దగ్గరికి బయలుదేరిరు. పోయిన తర్వాత అనౌన్స్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇప్పటికే టన్నెల్ దగ్గరికి అంబులెన్స్లని తీసుకొచ్చిర్రు. అక్కడి నుంచి వాళ్ళని వెతికి తీసిన తర్వాత ఆ బాడీలన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్కి పంపిస్తారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగిస్తారు అనేటువంటి సమాచారం మనకు అందుతుంది. నిన్న రాత్రే కొంత ఒక టెక్నాలజీతోని అక్కడ ఉన్నటువంటి టన్నెల్ లోపల ఎవరెవరు ఎక్కడ చిక్కుకున్నారు అనేటువంటి దానిపైన ఒక రెస్క్యూ టీం కొంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో 8 మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి జాగాను ఐడెంటిఫై చేసిర్రు అని నిన్న రాత్రి నుంచే చెప్తున్నారు. సో ఐడెంటిఫై చేసిన జాగాలో తవ్వి తీసిన తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ముందు నుంచి అనుకున్నటువంటి విధంగానే చాలామంది ఇంజనీర్లు చెప్పిన విధంగానే, ఎందుకంటే ఎస్ఎల్బీసీలో పనిచేసినటువంటి ఎస్ఎల్బీసీ కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఆ టన్నెల్ కూలినప్పుడు బయటకు వచ్చినటువంటి కార్మికులతోని మనం కొంతమందితో కూడా మాట్లాడినాం కదా, ఆ విజువల్స్ కూడా ప్లే చేసినాం ఆద్య టీవీలో. సో వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. లోపల మేము చాలా ఫాస్ట్గా ఉరికొచ్చినాము, లేకపోతే కనుక మేమందరం కూడా అటే ఉండేటోళ్ళము అని. ఇటువైపున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసిరు, అటువైపు ఉన్న 8 మంది ఇరుక్కున్నారు అందులో. అయితే చాలామంది ఇంజనీర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇరుక్కున్నటువంటి రోజే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపలికి ఆక్సిజన్ వెళ్ళేటువంటి అవకాశం లేదు. పైగా టన్నెల్ చాలా టన్నుల బరువు ఉన్నటువంటివి, ఆ పైన పెట్టేటువంటి సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవి. సో అవి కింద పడితే, ఎందుకంటే టన్నెల్ కూలిపోయింది కాబట్టి అవి కింద పడితే దాని కింద కనుక వీళ్ళు పడినట్లయితే బ్రతికే అవకాశం ఉండదు అనేటువంటిది ముందు నుంచి ఇంజనీర్లు చెప్తున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి టన్నెల్. ముందు నుంచి 4 రోజుల ముందు నుంచే కార్మికులు చెప్తున్నారు. లోపలికి పొయ్యి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా మట్టి పడుతుంది, వాటర్ పడుతుంది అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థ తొందర పెట్టి, అంటే మేము చాలామంది కార్మికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు వాటర్ తాగేందుకు కావచ్చు, లేదంటే కాసేపు రెస్ట్ తీసుకుంటామంటే కూడా ఇవ్వకుండా 2 షిఫ్ట్లలో పని చేపిస్తున్నారు. ముందు షిఫ్ట్లో పోయి వచ్చిన వాళ్ళు లోపల నుంచి మట్టి పడుతుంది, వాటర్ పడుతుంది, కొంచెం చూసుకోండి అని కూడా చెప్పారు. అది పై ఆఫీసర్లకి చెప్పారు. కానీ ఆ ఆఫీసర్లు మాకు చెప్పలేదు. ఎందుకంటే చెప్తే కనుక లోపలికి పోయేందుకు కార్మికులు భయపడతారు కాబట్టి దాన్ని దాచిపెట్టి మమ్మల్ని లోపలికి పంపించారు. పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 4 రోజుల నుంచి వాటర్ వస్తుంది, కానీ ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటలేరు అనేటువంటిది అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు, ప్రత్యక్షంగా టన్నెల్లో పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు. అయితే నిన్న ఈ రోజు నుంచి అయితే ఇంకా మిగిలిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లకి పోతున్నారు. అక్కడ ముందు షిఫ్ట్లో పనిచేసి రాత్రి షిఫ్ట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ షెడ్లల్లోనే అక్కడ టన్నెల్కి దగ్గరనే షెడ్లల్లో ఈ పనిచేసే కార్మికులందరినీ కూడా ఉంచిరు. ఆ షెడ్లల్లో ఉండేటువంటి వాళ్ళతో కలిసి పనిచేస్తున్న వాళ్ళే, చాలా ఏళ్ళ నుంచి కలిసి పని చేస్తున్న వాళ్ళు కొంతమంది లోపల ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయిర్రు అని చెప్తున్నారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొక విషయం ఏంటంటే అసలు కంపెనీ నుంచి సరిగా జీతాలు కూడా రావట్లేదు అనేటువంటిది మనం కొంత వింటున్నాము. అది కంపెనీ క్లారిటీ ఇవ్వాలి, జీతాలు ఇస్తున్నారా లేదా అనేటువంటి విషయం మీద. సో ఇళ్ళకి పోదామంటే కూడా చాలామంది కార్మికుల దగ్గర డబ్బులు లేవు మాకు అనేటువంటిది నిన్న మొన్న మనం ఆద్య టీవీ నుంచి టీమ్స్ని అక్కడికి పంపించినప్పుడు ఆ కార్మికులు కూడా చెప్తున్నారు, మేము తిరిగి ఊర్లకి వెళ్ళిపోతాం, డబ్బులు లేవు, కంపెనీని ఇవ్వమని అడుగుతున్నాం, ఇస్తే కనుక మేము తిరిగి ఊర్లకి వెళ్తాము అనేటువంటిది వాళ్ళు ప్రత్యక్షంగా మన టీం మెంబర్స్తో చెప్పినారు. సో మిగతా వాళ్ళందరూ కూడా లోపల చిక్కుకున్న 8 మందితో పాటు నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది కార్మికులు, ఎందుకంటే భయంతో ఆ టన్నెల్ చాలా ప్రమాదంగా ఉంది, చాలా దూరం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ భార్య పిల్లలందరినీ కూడా అక్కడే వదిలేసి వచ్చి ఇక్కడ పని కోసం వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చి వాళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు, కలిసి పని చేసిన వాళ్ళు 8 మంది లోపల చనిపోవడంతో మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఆ 8 మందికి సంబంధించి వాళ్ళని తీసిన తర్వాత మట్టిలో నుంచి చాలా మట్టి, మొత్తం బురద, వాటర్ అంతా కలిసిపోయి ఉంది. దాన్ని తీయడం కూడా కొంచెం కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది అనే చెప్తున్నారు. సో తీసిన తర్వాత పోస్ట్ మార్టంకి పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళని అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం
అఫీషియల్గా ఇక ప్రకటించేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులైంది. 8 రోజుల నుంచి కూడా వీళ్ళు 8 మంది లోపల ఉండి ఇప్పటికి 8 రోజులైతుంది. 8 రోజుల నుంచి రెస్క్యూ టీమ్ కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వేరే కంపెనీలకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫోర్స్ని పంపించింది. వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అయితే ఆ టన్నెల్లో పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి విజువల్స్ చూద్దాం. ఇది ఇప్పుడు టన్నెల్లో ఉన్న పరిస్థితి. వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు చిక్కుకొని ఉంటారు అనేటువంటి దాన్ని కొంత ఐడెంటిఫై చేసిరు. అక్కడ మార్కింగ్ చేసి దాన్ని డిప్ చేస్తారు. ఇంకా తవ్వితే కనుక వాళ్ళ అంటే అందరూ సజీవ సమాధి అయినట్టుగానే మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలుస్తుంది. అక్కడ నుంచి మార్కింగ్ చేసి అక్కడే తవ్వుతున్నారు. ఎగ్జాక్ట్లీ ప్లేస్లో ఎక్కడ ఉంది అనేది మార్కింగ్ చేసి అక్కడే తవ్వుతున్నారు. ఇది మనకి విజువల్లో కనిపిస్తుంది కదా, అక్కడ మట్టి మొత్తం తీసేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉండొచ్చు అని టెక్నాలజీతోని చూసి ఇక్కడిక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనే దగ్గర మార్కింగ్ చేసుకొని అక్కడనే తవ్వడం మొదలుపెట్టిరట. ఎందుకంటే అక్కడే బాడీలు దొరికే అవకాశం ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే నిన్న రాత్రే అనౌన్స్ చేస్తారు గవర్నమెంట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, కానీ నిన్న రాత్రి చేయలేదు. ఇప్పుడు కాసేపట్లో మంత్రులు అక్కడికి చేరుకున్న తర్వాత, ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి చేరుకున్న తర్వాత 8 మందికి సంబంధించినటువంటి దాన్ని అఫీషియల్గా ఇన్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అని చెప్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా రమ్మని చెప్పారు. ఎవరెవరైతే ఇప్పుడు లోపల ఉన్నారో ఆ 8 మందికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు వస్తే వాళ్ళకి వీళ్ళ డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనకి చాలా క్లియర్గానే కనిపిస్తుంది. ఎందుకంటే 8 రోజులైంది ఇప్పటికే. లోపలికి రెస్క్యూ కోసం పోతున్న వాళ్ళే చాలా కష్టపడి లోపలికి పోతున్నారు. బురద చాలా చోట్ల 1-2 రోజులు అయితే అసలు లోపలికి పోయేందుకు కూడా వీలు కాలేదు. చాలా రెస్క్యూ చేసేందుకు పోయేటువంటి టీంకి మొత్తం మట్టి కావచ్చు, అట్లనే వాటర్ అంతా కూడా చాలా పై వరకు వచ్చింది. సో లోపల ఉండేటువంటి వాళ్ళు బ్రతికి ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ అనేది స్వయంగా మంత్రే తెల్లారి టన్నెళ్ళకి లోపలికి పోయి వచ్చిన మంత్రే చెప్పిండు. అదృష్టం అనుకోవాలి ఒకవేళ బ్రతికితే కనుక అని. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజే తెలిసినట్టుంది, కానీ అప్పుడే అనౌన్స్ చేసేందుకు ప్రభుత్వం మరి ఎందుకు ముందుకు రాలేదో తెలుస్తలేదు. కానీ ఇప్పుడు మరి కాసేపట్లో మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి పోయిన తర్వాత ఇదే విషయాన్ని అఫీషియల్గా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరికి అంబులెన్స్లు చేరుకున్నాయి అని చెప్తున్నారు. రెస్క్యూ టీమ్ కూడా 8 రోజుల నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తుంది. పొద్దున కావచ్చు, రాత్రి వరకు కూడా లోపల ఉన్నటువంటి వాటర్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కనీసం ఒక్కరినైనా సరే ప్రాణాలతో వాళ్ళని బయటకు తీసుకురావాలి అని చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనుకోవచ్చు. ఎందుకంటే 8 మంది కూడా చనిపోయిర్రు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది అనేటువంటిది చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా టన్నెల్ దగ్గరికి చేరుకున్న తర్వాత మంత్రులు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత అఫీషియల్గా ఇన్ఫామ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందరూ ఏదైతే కోరుకున్నారో వాళ్ళు కనీసం క్షేమంగా బయటకు రావాలి, చనిపోకూడదు, కొంత దెబ్బలు తగిలినా అది ఇది ఏమన్నా జరిగినా ఇబ్బంది ఉండదు, కానీ ప్రాణ నష్టం జరగొద్దు అనేటువంటిది కోరుకున్నారు. కానీ మనకి కనిపిస్తున్నటువంటి దాని ప్రకారం అయితే, మనం చూస్తున్నటువంటిది, మనకి తెలుస్తున్నటువంటి దాని ప్రకారం అయితే నష్టం జరిగినట్టుగానే కనిపిస్తుంది. మరి కాసేపట్లో గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది.